హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తున్నాను కదా, ఏమన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. సో కింద అయితే ఒక ఇమేజ్ ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటిలో అయితే మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ లేయర్ పై క్లిక్ చేసి మీ నేమ్లో ఫస్ట్ లెటర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే మిగతా టెస్ట్ లేయర్స్ అన్నిటికీ ఒక్కొక్క లెటర్ని అయితే యాడ్ చేసుకోండి. సో టెస్ట్ లేయర్స్ పైన అయితే గ్రూప్స్ ఉన్నాయి కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇందాకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఇంకో గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. పేస్టర్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ని అయితే డిలీట్ అయితే చేయండి. ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతాయి. అన్ని లేయర్స్కి ఇంతే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి ఈ లేయర్స్కి. డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. టెక్స్ట్ పైకి అయితే ప్లేస్ చేసుకోండి. ఇమేజ్ని అయితే ఫింగర్స్ అయితే లైట్గా జూమ్ అయితే చేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇమేజ్ అయితే టెక్స్ట్ లేయర్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకో టెక్స్ట్ లేయర్ దగ్గర నుంచి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి. అదైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. టెక్స్ట్ పైకి అయితే ఇమేజ్ని అయితే ప్లేస్ చేయండి. సో అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే వీడియో అయితే లెంతీ అయిపోతుంది కదా, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసాను వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు. ఫ్రంట్కి వచ్చి ఫస్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఎక్స్పోజర్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఇమేజ్ ఫ్రంట్కి వచ్చి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్స్పోజర్ని అయితే లైట్గా అయితే పక్కకి అయితే స్క్రోల్ చేయండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. కీ ఫ్రేమ్ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే గ్రాఫ్ అయితే యాడ్ చేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. మోషన్ బ్లర్ ఎఫెక్ట్ పై అయితే క్లిక్ చేయండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. కీ ఫ్రేమ్ అయితే ఫస్ట్లో యాడ్ చేసుకోండి, మళ్ళీ కొంచెం పక్కకి స్క్రోల్ చేసి యాడ్ చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి స్కేల్ని అయితే లైట్గా అయితే జూమ్ అయితే చేయండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. లైట్గా అయితే జూమ్ అయ్యి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా. కీ ఫ్రేమ్ కింద ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రాఫ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ పై ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి కొంచెం ఇమేజ్ని అయితే పక్కకి అయితే స్క్రోల్ చేసి మిడిల్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చి ఎక్స్పోజర్ని అయితే లైట్గా అయితే పెంచుకోండి. అలానే గ్రాఫ్ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి మిడిల్లో. సో కొంచెం పక్కకు వచ్చి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వెళ్ళి లైట్గా అయితే జూమ్ చేసుకోండి. కీ ఫ్రేమ్ కింద ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రాఫ్ని అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకున్న ఇమేజ్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. నార్మల్ ఇమేజ్ పై అయితే ఇలా ట్యాప్ అయితే చేస్తే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. పైన కనిపిస్తున్న ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పై క్లిక్ చేసి కలర్ని అయితే యాడ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా అయితే అన్నిటికీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో క్లిప్ ఉండిద్ది, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే యాడ్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఓపసిటీలోకి వెళ్ళి లైట్ అండ్ పై క్లిక్ చేసి స్క్రీన్ అయితే యాడ్ చేసుకున్న లేయర్ని అయితే కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే లైట్గా అయితే జూమ్ అయితే చేసుకోండి మీ ఫాంట్కి తగ్గట్టుగా. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. యాడ్ చేసుకునే వీడియో లేయర్పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఇంకో లేయర్ దగ్గర నుంచి పేస్ట్ అయితే చేసుకొని స్క్రోల్ డౌన్ అయితే చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఇంత యాడ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.